ఉండదు జాలి ఇక ఉండదు జాలి వైఫ్ అంటే ఖాళీ చెప్తున్నా గిల్లి ఈ కాన్సెప్ట్ సిల్లి పెళ్లి లైఫ్ లాంగ్ లొల్లి అయ్యో కొత్తగా ఏదైనా చెప్పరా ఉండదు జాలి ఇక ఉండదు జాలి వైఫ్ అంటే ఖాళీ చెప్తున్నా గిల్లి ఈ కాన్సెప్ట్ సిల్లి పెళ్లి లైఫ్ లాంగ్ లొల్లి బ్లాక్ బెర్రీ కనులు బ్లాక్ కోబ్రా పనులు ఇల్లు అమ్మా ఈ రూపంలో నాటం బంబు మామా తమ్మి తీసుగా అలి నన్ను కోకురా నీతో రమ్మి ఆడుది మామా తను మమ్మీ అయ్యిందా నచ్చే డ్యూటీలంటించి నిన్ను కుమ్ముతాదిరా మామా చుట్టూ తిప్పుకుంటాది పిలిచి పిప్పి చేస్తాది తప్పు నీదేనంటది మామా నీని నరకముని రోజు ఇన్స్టాల్మెంట్లో సినిమా చూపిస్తాదిరా మామా ఉండదు జాలి ఇక ఉండదు జాలి వైఫ్ అంటే ఖాళీ చెప్తున్నా గిల్లి ఈ కాన్సెప్ట్ సిల్లి పెళ్లి లైఫ్ లాంగ్ లొల్లి హ్యాపీ మన్నో మన విపి సింగ్ ఇప్పుడు బీపీ వచ్చి మనసా మెక్కాడు కాపిటీలు కూడా టచ్ చేయలేని ఫ్రెండ్ కోటరైంది తన రౌండ్ రక్తం పీల్చే నల్లి రేయి రాకాసి బల్లి కట్టు ఎల్లో తాళి లైఫ్ బ్లాక్ అండ్ వైట్ హోలీ ఉండదు జాలి ఇక ఉండదు జాలి వైఫ్ అంటే ఖాళీ చెప్తున్నా గిల్లి ఈ కాన్సెప్ట్ సిల్లి పెళ్లి లైఫ్ లాంగ్ లొల్లి అబ్బా నాలుగు లాగేస్తా ఒక్కదిండే చాలు మెత్తంగుంటే మేలు హగ్గు కిస్సు దానికిచ్చుకో మంచి భోజనాలే కావాలంటే సాలే కుక్కునింక బుక్కు చేసుకో గ్లాసు నీళ్ళ కోసం నదిలో మునగాల రోడ్ క్రాస్ చెయ్యా ఏరోప్లేన్ ఏలా స్లేవరీరా ఫ్రీడమ్ పోతదిరా లైఫ్ అంతా వరి కదరా ఈ బర్తులో మళ్ళీ రీ బర్తులో నువ్వు భర్తగా మారకురా రా ఉండదు జాలి ఇక ఉండదు జాలి వైఫ్ అంటే ఖాళీ చెప్తున్నా గిల్లి ఈ కాన్సెప్ట్ సిల్లి పెళ్లి లైఫ్ లాంగ్ లొల్లి బ్లాక్ బెర్రీ కనులు బ్లాక్ కోబ్రా పనులు ఇల్లు అమ్మా ఈ రూపంలో నాటం బొంబు మామా
అద్భుతమైన పార్టీ ఇచ్చిన నారాయణ విష్ యు హ్యాపీ మ్యారీడ్ నేను బయలుదేరుతాను రా, టైం అయిందిరా. తొందర పిల్లారిని స్కూల్లో డ్రాప్ చేయాలరా, అందుకే. అదేం కాదు మామా, లేట్ గా వెళ్తే పెళ్ళం తిడుతుంది అనవసరంగా గొడవ పడుతుందిరా. గొడవ పడరా మావా. రే నాకు గనుక కోపం వచ్చిందనుకో, ఒక్క నిమిషం మావా, నా పెళ్ళం ఫోన్. హలో, 15 minutes లో ఉంటాను. చూడరా రే, ఎందుకురా మీకు అబద్ధం జీవితం? అందరూ బయటికి ధైర్యంగా మాట్లాడుతున్నారు, పెళ్ళాం పేరు చెప్పగానే వణుకుతున్నారు. ఇందుకు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళని మేము చాలా మందిని చూసాం. ఇలా మాట్లాడే వాళ్ళేరా అడ్డంగా దొరికిపోతారు. రే డైవర్స్ కేసు, నేను ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాల్సి వస్తే నా నోరు పడిపోద్ది. అంతకు మించి నేను ఐ లవ్ యూ చెప్పాల్సి వస్తే అది మన శ్రీకి బేబీకి మాత్రమే చెప్తాను. ఐ లవ్ యూ రా. ఇప్పుడేంటి నీకు పెళ్ళి అవదంటావా? అవుతుందిరా, ఆ టైం వస్తే ఖచ్చితంగా అవుతుంది. అయితే లవ్ మ్యారేజ్ అవుతుంది లేదా అరేంజ్ మ్యారేజ్ అవుతుంది, కానీ కన్ఫర్మ్ గా పెళ్ళి అవుతుంది. అవునరా మావా, కరెక్ట్ రా. బండోడా, నీకు అర్థం కాని ఏంటంటే పెళ్లి పబ్లిక్ బాత్రూమ్ లాంటిది. బయట ఉన్నవాడు ఎప్పుడు లోనకు వెళదామా అనుకుంటాడు, కానీ లోన ఉన్నవాడు ఎప్పుడు బయటకు వెళ్తామా అనుకుంటాడు. ఈ సత్యాన్ని గ్రహించిన వాడు ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా మాలా బిందాస్. లవ్ యూ మా. రే డైవర్స్ విన్నావా? ఏంటి మీరు ఇలాగే ఉండిపోతారా? మీకు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. అప్పుడు మీరు కూడా మెల్లమెల్లగా విడిపోయి ఎప్పుడో ఒకసారి మాలా కలుసుకుంటారు. రే, పెళ్లి వల్ల ఫ్రెండ్షిప్ కట్ అవుతుందంటే అలాంటి పెళ్లే మాకు కుదరా. కరెక్ట్ మావా. రే, మా ముగ్గురికి పెళ్లే జరగదురా. మేము ముగ్గురు అసలు పెళ్లే చేసుకోరా. బెటరా బెటరా రే, బెటరా బెటా. గౌతమ్, మీ అమ్మ లేచిపోయిందని నీకు పెళ్ళంటే నమ్మకం లేదు, దానికి వాళ్ళేం చేశారా పాపం? ఎందుకన్నా మాట్లాడాలి? Hola gente, mueve tu cuerpo, ese soltar acá alrededor, será un 3, rompe la pio, prestada y embarga lo ledo. Mamma Maria, taita naiti potu varia. Mamma Maria. Cheers in the glass of Daria. తీసుకో. వద్దులేరా, భాస్కర్ గారు ఒక మనిషేనా, దాని గురించే తలుచుకుంటూ ఉండకు. ఏంటి? చియర్స్ రా. దేనికి రా చియర్స్? మన ఫ్రెండ్షిప్ కా? ఏంటి మామ అలా మాట్లాడుతున్నావు? ఇంకా దేనికోసం చియర్స్ కొడతాం? అయ్యయ్యో, మొత్తానికి సీన్ సెంటిమెంట్ అయిపోయేలా ఉంది. మావా, కూలింగ్ తగ్గిపోద్దురా, తాగుతూ మాట్లాడుకుందాంరా. ఆలోచన చూస్తే కరెక్ట్గానే ఉంది. నువ్వు ఫిగర్ అని తిరుగుతున్నావు. నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా మావా? లేడీస్ చెప్పులు చూసినా కాసేపు వాటి మీద ఎక్కి నుంచి వస్తాడు. వీడు చేసుకున్నా చేసుకుంటాడు. అయ్యో, ఎక్కిస్తున్నావా? రే మావా, ఎంతమంది అమ్మాయిలతో నేను తిరిగినా ఎవరితోనూ నేను లాక్ అవునని నీకు తెలుసు కదా. నువ్వు ఇప్పుడు అలాగే అంటావులే. రేయ్, నువ్వు మరీ నన్ను అవమానిస్తున్నావురా. రేయ్, అయితే నీకు నా మీద అంతేనా నమ్మకం? అవునరా, నీ మీద నాకు అంతే నమ్మకం ఈ విషయంలో. అయ్యయ్యో, బేతాళుడు మళ్ళీ బెంజిలారి ఎక్కుతున్నాడే. వీడు దిగేటప్పటికి నేను తాగింది దిగిపోద్ది. రేయ్, బీర్ వేస్ట్ చేసావు కదా. ఫ్రెండ్షిప్ కంటే నాకు ఇంకేది గొప్పది కాదు. ఒట్టేసి చెప్తాను మావా, నేను చచ్చే వరకు పెళ్ళే చేసుకోను. నిజం చెప్తున్నాను. ఇలాగే ఉండిపోతాం. ప్రామిస్ చేయండి రా. రే, అందుకు రక్త చరిత్ర పార్ట్ 3 అవసరం. ఏంట్రా చూపు? ఇంక నుంచి నువ్వే నా గర్ల్ ఫ్రెండ్. రే,
ఇంకా ఏంట్రా వెయిటింగ్? వాడు నన్ను నరవలిచ్చేలాగా ప్రమాణం చేయరా. అయ్యో ప్రామిస్ రా, చచ్చే వరకు మనం పెళ్లి చేసుకోకూడదు. అవునరా మామ, ఎప్పటికీ బిందాస్ బ్యాచిలర్స్ గానే ఉందాం. లవ్ యూ మామ. ఇప్పుడైనా మిగతా పోయి తలుపు తెరవండిరా. ఏయ్ బేబీ, తలుపు కొడుతున్నారా చూడు. ఇంకెవర్రా, నిన్న పెగ్ ఎక్కువ పోలీసులు కుమ్మేగా, వాళ్ళే పరామర్శకు వచ్చినట్టున్నారు. వెళ్ళి పలకరించు. పోలీసులా? నేను ఎప్పుడు కొట్టాను పోలీసుల్ని? నిద్ర దీపోయింది కదా, ఇప్పుడు వెళ్ళి అదే ఫ్లోలో తలుపు తీసుకున్నాము. లోపల ఎప్పుడు వేసుకున్నాడ్రా నేను? అయ్యో ఏమంటున్నావక్క? అమ్మాయిల నైటియా? ఇదే ఉంది. వాడి ముందు ఇంకొకడు లిప్స్టిక్, అమ్మాయిల విగ్గు, నోట్లో దమ్ముతో. అయ్యో ఏమిటి నువ్వు అనేది? నువ్వు వెళ్ళింది ఆఫీస్ కా లేక మెంటల్ హాస్పిటల్? వెంటనే సన్నీకి ఫోన్ చేసేసాను. ఇంతకీ ఎవరే వాళ్ళు? సన్నీ క్లయింట్స్ అమ్మా, ముగ్గురు పార్ట్నర్స్ అట్ట. వద్దే, సన్నీతో చెప్పే, రేపటి నుంచి నువ్వు వెళ్ళొద్దు. అమ్మా నేను చూసుకుంటానమ్మా. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఒంటరిగా హ్యాండిల్ చేస్తేనేగా రేపు పెద్ద కంపెనీలు పిలిచి జాబ్ ఇస్తాయి. కరెక్టే కదా. ఏంటి దీని తర్వాత ఇంకో జాబా? అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదా? నీకు పెళ్ళైతేనే దీనికి పెళ్లి చేయగలం. అమ్మ చెప్పే డైలాగులు నేనే చెప్పేశాను. కరెక్టేనా అమ్మా? నేను రోడ్లో పోతున్నప్పుడు పచ్చగా ఒకటి కనిపించింది. అదేంటో చేత్తో తీసి చూస్తే బంక బంకగా అనిపించింది. నాలుగుతో నాకేనమ్మా, ఒకటే పులుపమ్మా. ఏంటన్నయ్య అది? గేదె పేడ. ఇంకా నయ్యం, నేను ఆ పేడ తొక్కేయలే.